ఒక్కసారి ఇప్పటిదాకా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండేది, అది ఎలా ఉంది, ఇప్పుడు కొత్తగా ప్రతిష్ఠించబోతోన్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాగా చెప్తూ ఉన్న ఈ రూపం విగ్రహం రూపంలో ఎలా రాబోతోంది అది కూడా చూద్దాం. వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇప్పటిదాకా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండేదో ఇప్పుడు మీరు ఒకసారి చూడొచ్చు. సో బంగారు కిరీటంతో, నడుముకి వడ్డాణంతో, అలాగే మెరిసిపోయే ఒక పట్టు చీరతోటి, చేతిలో కంకులు, ఆఫ్ కోర్స్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనం, ఇట్లాంటివన్నీ పట్టుకొని మనకి ఇప్పటిదాకా కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు లేటెస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి కొత్త రూపునిస్తోంది. ఆ కొత్త విగ్రహానికి తయారు చేయడానికి నమూనాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రమే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు. సో ఈ రెండు విగ్రహాలకి ఉండే డిఫరెన్సెస్ ఇప్పుడు చాలా. 20 సంవత్సరాల హోమ్ లోన్ని 10 సంవత్సరాలకి తగ్గించుకొని 30 లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ కిరీటాలు, వడ్డాణాల గురించి ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు, ప్రభుత్వం మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ఫీలింగ్ రావాలి, అలా రాకుండా చేశారు అని చెప్పేసి ఆక్షేపిస్తూ తెలంగాణ తల్లి కొత్త రూపాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ నమూనాకి తగ్గట్టుగా విగ్రహాన్ని తయారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతవరకు అటు గవర్నమెంట్ కానీ ఎవరు రివీల్ చేయలేదు. ఈవెన్ విగ్రహం చేస్తున్న వాళ్ళు కూడా చాలా గోప్యంగా ఈ విగ్రహాన్ని తయారు చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. 9వ తారీఖున ఇది రివీల్ అవ్వబోతుంది. కాకపోతే ఈ నమూనాను బేస్ చేసుకునే ఈ విగ్రహాన్ని తయారు చేశారు అని చెప్తున్నారు. సో ఆ నమూనా ఎలా ఉందనేది మీరు స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు. సో నడుముకి వడ్డాణం లేదు, అలాగే తలపై కిరీటం లేదు, అలాంటి హంగులకి దూరంగా ఉంది. మెడలో మీరు సునిశ్చితంగా గమనిస్తే మూడు బంగారు గొలుసులు కనిపిస్తున్నాయి. ఒకటి మన మహిళలు చోకర్ అంటారు, మెడకి అతుక్కొని ఉండేలాగా చోకర్ ఉంటుంది. కానీ ఈ లేటెస్ట్గా వచ్చే చోకర్లు కాకుండా తెలంగాణ సాంప్రదాయంలో ఎప్పటి నుంచో వస్తున్న చోకర్లు ఏ రకంగా ఉంటుందో అదే నమూనాతోటి ఒక చోకర్ మెడకి అంటిపెట్టుకునింది. ఆ తర్వాత ఒక 2 హారాలు వేశారు సింపుల్గా. చేతులకు చూడొచ్చు మట్టి గాజులు ఉన్నాయి. అలాగే నడానికి రవికను నడానికి బిగించి నడుములో దోపి పట్టినట్టుగా ఉండేలాగా ఆ విగ్రహ రూపం తయారు చేశారు. పట్టుచీర స్థానంలో నారచీరను తీసుకొచ్చారు. కాలికి మెట్టెలు ఉన్నాయి. మంచి ఒక ₹1 సైజు తిలకాన్ని నుదుటిన బొట్టి కింద పెట్టారు. కుంకుమ కలరు రవికని అందులో పెట్టారు. ఆ చేతిలో 4 కంకులు ఉన్నాయి, మీరు చూడొచ్చు చాలా స్పష్టంగా. వరి కంకులు కనిపిస్తున్నాయి, మొక్కజొన్న కనిపిస్తుంది. ఆ తర్వాత సజ్జ, జొన్న, ఈ కంకులన్నీ కూడా పట్టుకొని కనిపిస్తుంది. సో మా ప్రతినిధి శ్రవణ్ని కాంటాక్ట్ చేద్దాము సెక్రటేరియట్కి వెళ్ళి. శ్రవణ్, ఓకే, ఇప్పుడు మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ నమూనాని బేస్ చేసుకునే కట్టారా లేదా అనేది బహుశా అక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం డైమెన్షన్స్కి సంబంధించి ఏంటి, అది పీఠం ఎంత ఎత్తుంది, విగ్రహం ఎంత ఎత్తుంది, వీటికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ పిక్చర్ని బేస్ చేసుకునే ఆ విగ్రహం తయారైందా లేదా, ఏమిటి ఏముంది ఇన్ఫర్మేషన్ మీ దగ్గర? డిసెంబర్ 9వ తారీఖు సాయంత్రం సీఎం చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కృతం కాబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చక్కచక్క జరిగిపోతున్నాయి. ఆల్రెడీ 2 రోజుల క్రితం తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపించారు. అయితే ప్రభుత్వం మొదటి నుంచి చాలా క్లియర్గా చెబుతూ వస్తుంది, చాలా చాలా సాధారణ ఒక తెలంగాణ మహిళ, తెలంగాణ ఆడపడుచు రూపంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండబోతుంది. ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఒక సాధారణ తెలంగాణ గృహిణి మహిళ ఎలా ఉండబోతుందో తెలంగాణ తల్లి విగ్రహం అలా ఉండబోతుందని మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఏదైతే ఒక విగ్రహ రూపం అయితే తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందో దానికి దగ్గర పోలికలతో, అంటే ప్రభుత్వం ఏదైతే చెప్పుకుంటూ వచ్చిందో దానికి చాలా దగ్గర పోలికతో ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తెలంగాణ తల్లి విగ్రహ రూపం అలాగే కనపడుతుంది. ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తిని చూపిస్తామని చెప్పారు. ఉద్యమ స్ఫూర్తిని చూపించే విధంగా కింద ఆ పీఠం ఏదైతే ఉందో ఆ పీఠం దగ్గర ఉద్యమ స్ఫూర్తి అంటే పిడికిలి బిగించినట్టుగా కింద పీఠం మీద మనం చూసుకుంటే అంటే ఉద్యమ స్ఫూర్తి అని చెప్పారు. చాకలి ఐలమ్మ పేరును ప్రస్తావించారు. ఉద్యమ స్ఫూర్తి రగిలించేలా ఉంటుందని అన్నారు, సాధారణ మహిళలా ఉంటుందన్నారు, సాధారణ ఒక గృహిణి మహిళలా ఉన్నట్టుగా ఒక సాధారణమైన ఒక నార చీరతో ఉన్న గ్రీన్ కలర్ చీరతో ఉన్న ఒక మహిళ ఉంది. ఆ మహిళ నిలబడి
వేయబడ్డ పీఠం కింద మాత్రం పిడికిలు బిగించినట్టుగా ఒక రూపం కనపడుతోంది, ఒక సింబల్స్ కనపడుతున్నాయి. ఆ ఉద్యమ స్ఫూర్తిని దానికి చూపిస్తారు. ఆ ఉద్యమాన్ని మొత్తం యావత్ తెలంగాణ కూడా తమ చేతుల మీదుగా భుజాల మీద తీసుకొని తమ చేతులతో ముందుకు తీసుకెళ్ళిందనే స్ఫూర్తిని తెలిపే విధంగా ఆ చేతులతోని పీఠాన్ని పైకి ఎత్తినట్టుగా ఉంది. అంటే ఉద్యమ స్ఫూర్తితోని ప్రారంభమైన ఒక మహిళలు తమ ఉద్యమాన్ని తమ చేతిలోకి ఎత్తుకొని రజాకార్ల ఉద్యమం నుంచి పోల్చుకుంటే తెలంగాణ వచ్చేంత వరకు ఎటువంటి పోరాటాలు చేశారన్న స్ఫూర్తిని రగిలించే విధంగా ఆ పీఠం ఉంది. ఆ చేతులతోనే ఆ పీఠాన్ని పైకెత్తుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక దాంతో పాటుగా కూడా చీరలు ఏదైతే మనం చూస్తున్నామో చాలా సాధారణ చీరలా కనిపిస్తోంది. శ్రవణ్, మీరు స్పాట్లో ఉన్నారు, మీ చేతిలో విగ్రహ నమూనాకు సంబంధించిన పిక్చర్ ఉంది. ఇప్పుడు దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అది విన్నారు, మీరు అక్కడే ఉన్నారు. నథింగ్ రాంగ్. ఒకవేళ ఈ పిక్చర్లో ఉన్నట్టుగానే మీరు దగ్గర ఉన్నారు కాబట్టి చూసుంటారు కాబట్టి కెన్ యూ కన్ఫర్మ్ దట్? తప్పేం లేదు. ఒకవేళ అలానే ఉందా లేదా అంటే ఈ నమూనా ఇప్పుడు చక్కర్లు కొడుతున్న నమూనా కరెక్టా కాదా? చక్కర్లు కొడుతున్న నమూనా సేమ్ అలాంటి విగ్రహం ఇక్కడ ఉందా అనేది చెప్పడం, ఎందుకంటే ప్రభుత్వం చాలా గోప్యత మెయింటైన్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో శనివారం ఏదైతే డిసెంబర్ 9 సాయంత్రం రివీల్ చేసేంత వరకు, సీఎం రివీల్ చేసేంత వరకు దాన్ని అట్లాగే సీక్రెట్గా ఉంచాలని ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఉంది. కాబట్టి కాకపోతే ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది, సీఎం కానీ ఇతర మంత్రులు కానీ చాలా సందర్భాల్లో చెప్పారు నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతుంది అనేది. మధ్య చాలా దగ్గర సారూప్యత అయితే కనపడుతోంది. అయితే కొన్ని రంగుల విషయంలో కొంత తేడా ఉండే కనిపించే అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. అంటే వరికి ప్రాధాన్యత ఇస్తుంటే పంటలకు, అంటే తెలంగాణ ప్రభుత్వము రేవంత్ సర్కారు ప్రాధాన్యత రైతులకు ఇస్తుంది. రైతు ప్రాధాన్యత రాష్ట్రం కాబట్టి ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఒక మహిళ చేతుల్లో ఉన్న ఈ వరి కంకులు కనిపిస్తున్నాయి, లేదంటే మొక్కజొన్న కంకులు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి దాదాపుగా ఈ ఏదైతే మనం విగ్రహం చూస్తున్నామో దాని దగ్గర పోలికలో ఉండే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని అయితే ఒకటి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విగ్రహము అది సేమా అనేది మాత్రం రివీల్ కాకుండా ప్రభుత్వం అత్యంత జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని దగ్గరికి రానికుండా చుట్టుపక్కల బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా కాస్త దగ్గర పోలికలు అయితే ఉంటాయి. అసలు విగ్రహం ఏంటనేది మాత్రం డిసెంబర్ 9న సాయంత్రం మాత్రమే రివీల్ కానుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. అది పరిస్థితి. సో కొంచెం గవర్నమెంట్ ఇప్పటిదాకా చెప్పుకుంటూ వస్తూ ఉన్న డైనమిక్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు మనకి అందుతోన్న ఈ పిక్చర్ కొంచెం దగ్గరగా పోలికలు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. అయితే గవర్నమెంట్ మొదటి నుంచి చెప్తూ ఉంది బంగారు కిరీటాలు, బంగారు వడ్డాణాలు ఇదంతా నేటివిటీ ఉండేలాగా కనిపించట్లేదు. కాబట్టి నేటివిటీకి దగ్గరలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని చెప్పారు. కాబట్టి ఆ నేటివిటీకి దగ్గరగా ఉండేలాగా ఈ పిక్చర్ కూడా ఉంది. కాబట్టి ప్రాబబ్లీ బహుశా ఈ పిక్ బేస్ చేసుకునే తెలంగాణ తల్లి విగ్రహం సైతం ఇప్పుడు కొత్తగా ప్రతిష్ఠించబోయే తెలంగాణ తల్లి విగ్రహం సైతం ఉండబోతున్నట్టుగా మనం అంచనాకి రావచ్చు. బట్ ఏదేమైనా 9న అది రివీల్ చేసిన తర్వాతే ఒక కంప్లీట్ క్లారిటీ అయితే మనకు వస్తుంది. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, పాత తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పుడు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఉండే సారూప్యతను దృష్టిలో పెట్టుకుంటే చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. మనకి చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రతి అంశాన్ని మనం కీన్గా అబ్జర్వ్ చేశాము. ఒక్కొక్క విషయంలో విగ్రహ పిక్చర్ని రూపొందించినప్పుడు, విగ్రహం కోసం చెప్తున్నప్పుడు ప్రతిదానికి ఒక ఐడెంటిటీ ఉండేలాగా, ప్రతిదాన్ని ఒక రిఫ్లెక్ట్ చేసేలాగా చేసినట్టుగా మనకి చాలా స్పష్టంగా అయితే ఈ నమూనాను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో 9th రివీల్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది.